హైదరాబాద్ లో బంగారం దుకాణాల యజమానులే లక్ష్యంగా పలు చోట్ల ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగార్జున, ఈ సోదాలకు సంబంధించి వివరాలేంటి? పవన్ ఉదయం తెల్లవారుజాము నుంచి మొత్తం 15 బృందాలు ఈ సోదాలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం బంగారు యజమానులు ఇటీవల క్రయ విక్రయాలు జరగడం, బంగారం రేటు భారీగా పెరగడం, దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఎక్కువగా జరగడంతో దీని మీద ప్రత్యేకంగా వాళ్ళ ఐటీ సంబంధించినటువంటి వాటిపై దృష్టి సారించేందుకు ఐటీ శాఖ మొత్తం 15 బృందాలు రంగంలో దింపింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు చోట్ల, వరంగల్ లో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ప్రధానంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి బంగారు దుకాణాల యజమానులు, దాంతో పాటుగా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి మరొక యజమాని ఇళ్లలో ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళ ఐటీ ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి వివరాలు పరిశీలిస్తున్నారు. ఆదాయ పన్ను కొన్ని ఎగవేతకు సంబంధించి కొన్ని వాళ్ళకి ఐటీ శాఖ అధికారులకు అనుమానాలు రావడం, సో దీనిపై వెరిఫై చేసేందుకు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు వరంగల్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 15 బృందాలు సిఆర్పిఎఫ్ బలగాల భద్రత నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5:30 గంటల నుంచి కూడా ఏకకాలంలో మొత్తం 15 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది బంగారు యజమానుల దుకాణాలు ఉన్నాయి. సో దాంతో పాటుగా బంజారాహిల్స్ లో పలు ప్రాంతాల్లో ఈ యజమానుల దుకాణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ ఆదాయ పన్నుకు సంబంధించి వాళ్ళు అవకతవకలు ఉండటం, కొన్ని ఆరోపణలు రావడంతో వీటిపైన వెరిఫై చేసేందుకు ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ లో సోదాలు చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జగదీష్ అనేటువంటి ఒక వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులోనే 2 టీమ్స్, సికింద్రాబాద్ లో 2 టీమ్స్ పాల్గొన్నట్లుగా మనకి సమాచారం. సో సిఆర్పిఎఫ్ భద్రత నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మీద సోదాలు ఏమన్నా లభ్యమైనా, లేకపోతే ఆదాయ పన్ను సంబంధించి అంటే ఇతర ఐటీ రిటర్న్ సంబంధించిన లెక్క చూపని నగదైన పట్టుబడితే కనుక దీనికి సంబంధించిన వివరాలు ఐటీ శాఖ మనకి ఇచ్చే అవకాశం ఉంది. పవన్, ధన్యవాదాలు నాగార్జున.